మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంచేశారు. ఒక మనిషి ఆశయం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఒక మనిషి ఆలోచన సరైనదైతే అది 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక మనిషి నడవడిక బాగున్నట్టయితే అది ఎంతో మందికి రహదారి అవుతుంది. ఇటువంటి సిద్ధాంతాలను నియమాలను బలంగా నమ్ముతూ పాటిస్తూ దశాబ్దాలు మారిన ఏమాత్రం తగ్గని ఉనికితో ఉత్సాహంతో నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరేటువంటి ద గ్రేట్ లీడర్ విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శివోహం కార్యక్రమానికి ఇదే సాదర స్వాగతం సుస్వాగతం. పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది పీఠాధిపతులు రావడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఓం నమ శివాయ అందాము. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. విజనరీ లీడర్గా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో ముఖ్య అంశాలని మన కోసం తీసుకొని వస్తూ అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటన్నిటినీ అధిరోహిస్తూ ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ద లీడర్, ద విజనరీ ఇటీవల కాలంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తూ విశాఖలో, అనకాపల్లిలో, అరకులో, విజయవాడలో, అలాగే పాకలలో గొప్ప గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ ఎన్నో పెట్టుబడులని మన ఆంధ్రప్రదేశ్ కోసం తీసుకొని వస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముందుండి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు, ద గ్రేట్ లీడర్, ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం. ఓం నమ శివాయ. అందరం కలిసికట్టుగా అందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ ఒక్కసారిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన మహర్షులు వారి మనోనేత్రంతో అద్భుతమైనటువంటి ఎన్నో మంత్రాలని, మంత్ర శక్తులని మనకి ప్రసాదించారు. మన హైందవ ధర్మంలో ఒక్కొక్క మంత్రాన్ని